నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం. 8 గంటల విచారణ. రాజకీయ వేధింపులే అన్న ఎంపీ. లిక్కర్ స్కామ్లో తొలిసారి నోరు విప్పిన కసిరెడ్డి. విజయసాయి చరిత్ర బయటపెడతానంటూ ఆడియో. విశాఖ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం. పదవి కోల్పోయిన వెంకటకుమారి. కూటమి సంబరాలు. ఈ వ్యర్థాలపై స్వచ్ఛాంధ్ర సమరం. చెత్త పునర్వినియోగంపై ప్రజల్ని జాగృతం చేసిన ప్రభుత్వం. డ్రగ్స్ కేసులో నటుడు టామ్ చాకో అరెస్ట్. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు, కొద్దిసేపటికే బెయిల్. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమన్న రష్యా. క్లిష్టమైన ప్రయత్నిస్తున్నానని పుతిన్ ప్రకటన. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ప్రభుత్వానికి ఎంతో కీలకమైన మద్యం పాలసీని ఓ ప్రైవేటు నివాసంలో ఎలా నిర్ణయిస్తారని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. రాజ్ కసిరెడ్డికి అదాని డిస్టిలరీలో ఉన్న సంబంధాలపైన అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. వైసీపీ కీలక నేత కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించింది. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రాజ్ కసిరెడ్డితోనూ అదాన్ డిస్టిలరీలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపైన అధికారులు ప్రశ్నలు గుప్పించారని తెలిసింది. మద్యం పాలసీ రూపకల్పన, అందులో మిథున్ రెడ్డి ప్రమేయం, డిస్టిలరీల నుంచి కొనుగోళ్లపైన సిట్ ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వానికి ఎంతో కీలకమైన వేల కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారాన్ని ఓ ప్రైవేటు నివాసంలో చర్చించి నిర్ణయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ రోజు ఆర్థిక లావాదేవీలపై ఏం మాట్లాడారని ఆరా తీశారు. అలాగే రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితులైన చాణక్యరాజ్, అవినాష్ రెడ్డితోనూ మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆదాన్ డిస్టిలరీ డికాట్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యమేంటని మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అలాగే నకిలీ హోలోగ్రామ్లతో మద్యం సరఫరాపైన ప్రశ్నించినట్లు సమాచారం. ఆదాన్ డికాట్ నుంచి ఎంత మద్యం కొనుగోళ్లు జరిగాయని దానిపైన ఆరా తీశారు. అయితే అసలు మద్యం కుంభకోణమే జరగనప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకని మిథున్ రెడ్డి జవాబిచ్చినట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు అప్రస్తుతం అంటూ ఆయన జవాబులు దాటవేశారని సమాచారం. మద్యం కుంభకోణంలో మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు తమ కుటుంబంపై ఎన్నో కేసులు పెట్టినా ఏ ఒక్కటి నిరూపించలేకపోయిందని ఆయన విమర్శించారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనన్నారు. ఇప్పుడు చివరగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పుడు వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను. మద్యం స్కామ్లో కొన్నాళ్లుగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. తాను లేనప్పుడు సిట్ అధికారులు ఆఫీసుకు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారన్నారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై త్వరలో మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తానని ఆడియోలో పేర్కొన్నారు. of
మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు. విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమన్నా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళా సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈ రోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్ గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వైసీపీకి చెందిన గొలగాని వెంకటకుమారి మేయర్ పదవి కోల్పోయారు. 74 ఓట్ల మద్దతుతో మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్ ప్రకటించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ సభ్యులు అవిశ్వాసం బహిష్కరించగా వామపక్ష కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్రంలోనే ఏకైక మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కూటమి పరం కావడం లాంఛనంగా మారింది. కూటమి పార్టీల సభ్యులందరూ కలిసి విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ను పదవి నుంచి దించారు. కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముగిసింది. ఇరుపక్షాలు క్యాంపు రాజకీయాలు నడిపినప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమి పార్టీలకు సొంత బలం 63 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు జతకావడంతో మొత్తం 74 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టారు. మేయర్పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ తీర్మానానికి అనుకూలంగా 74 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం గెలిచింది. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో ఒక స్థానం ఖాళీగా ఉంది. వీరిలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీకి మద్దతు పలికిన వారితో కలిపి మొత్తం 48 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు 14 మంది, బీజేపీకి 2 సభ్యులు ఉండగా వైసీపీకి 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సిపిఐ, సిపిఎంకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. కూటమికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన మొత్తం 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా వైసీపీకి 3 ఉన్నారు. ఈ సమావేశానికి హాజరైన 74 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో మేయర్ కథ ముగిసింది. అవిశ్వాసం తీర్మానం వీగిపోయేలా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కార్పొరేటర్లను ఏకంగా దేశం దాటించి క్యాంపు నిర్వహించింది. మేయర్ కన్నీరు కారుస్తూ సానుభూతి సంపాదించాలని చూసినా లాభం లేకపోయింది. 2 రోజుల ముందు వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ చివరకు చేతులెత్తేసింది. మేయర్ స్థానం నిలుపుకోవడం అసాధ్యమని తేలిపోవడంతో ప్రయత్నాలు విరమించుకుంది. కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి అవిశ్వాస తీర్మానం నెగ్గించారు.
ప్రభుత్వం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఇళ్లు, దుకాణాల్లోని ఈ వేస్ట్ను ప్రజాప్రతినిధులు, అధికారులు సేకరించారు. శ్రీకాకుళం జిల్లా జలమూరులో నరసన్నపేట ఎమ్మెల్యే ఒగ్గు రమణమూర్తి చెత్త సేకరణ చేసి భారీ ర్యాలీని నిర్వహించారు. విజయనగరంలో ఈ వ్యర్థాలపై నిర్వహించిన ర్యాలీలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే KSNS రాజు దుకాణాల వద్దకు వెళ్లి వ్యర్థాలు సేకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ చంద్రబాబు నాయుడు కాలనీలో ఈ వేస్ట్ పట్ల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కలెక్టర్ DK బాలాజీ, ఎమ్మెల్యే వెంకట్రావు చెత్త నుంచి సంపద తయారీ విధానాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్వచ్ఛతపై విద్యార్థులతో కలెక్టర్ చేతన్ ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలులో ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీని మంత్రి TG భరత్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని, SP హర్షవర్ధన్ రాజు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలను శుభ్రం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మంత్రి BC జనార్దన్ రెడ్డి పాల్గొని వ్యర్థాలను తొలగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 18న అధికారులు పూజలు చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం నిర్మాణ పనులు 67,000 చదరపు మీటర్లకు గాను శుక్రవారం నాటికి 10,000 చదరపు మీటర్లు పూర్తయినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 373 ప్యానెల్స్కు గాను 40 పూర్తయ్యాయని, వాటిలో 36 ప్రైమరీ, 4 సెకండరీ ప్యానెల్స్ ఉన్నట్లు వెల్లడించారు. తొలుత ఒక కట్టర్తో పనులు చేపట్టిన అధికారులు నేడు 2 కట్టర్ల సహాయంతో తవ్వకాల పనులను చేస్తున్నారు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్ అమలుకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. క్రీడాకారుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖలతో సహా యూనిఫామ్ సర్వీసులలో క్రీడాకారులకు పోటీ పరీక్షల అవసరం లేకుండా నేరుగా నియామక అవకాశాలు లభించనున్నాయన్నారు. మొత్తం 65 క్రీడా విభాగాలు ఈ ప్రత్యక్ష నియామకాల్లో భాగస్వాములవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు రిజర్వేషన్ను 2 నుంచి 3% వరకు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తే తమ ధ్యేయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రణాళికబద్ధంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. గోరక్షక దళ సభ్యులతో కలిసి గో సంరక్షణశాలను ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపిస్తామన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను అభినందించారు. ఉన్నత లక్ష్యాలతో అందరికీ విద్యను అందిస్తూనే విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి సమగ్ర శిక్ష చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సమగ్ర విద్యా ప్రయాణంలో భాగమైన వారందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన సమగ్ర శిక్ష మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సమగ్ర శిక్ష 5 ఏళ్ల ప్రస్థానాన్ని మనబడి మాసపత్రికలో చక్కగా వివరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలు మనబడి ద్వారా ప్రచారం కల్పిస్తున్న సంపాదక బృందాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులంతా కలిసి ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయాలన్నారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అడవి ఆవులు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు లంక భూముల్లో ఉన్న మేతను తిని బతికే ఈ ఆవులు ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సుబాబుల్, జామాయిల్ సాగు చేయడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
రాత్రిపూట ఆవులు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. వీటి కారణంగా పంట నష్టపోతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ ద్వారా అడవి ఆవులను కదలికలను గుర్తించారు. ఒక మందలో 2 నుంచి 300 గోవులు ఉన్నట్లు చెబుతున్నారు. నాడు కృష్ణానది ప్రాంతంలో లంక భూములు ఉండేవి. ఇవి గోవులు గేదెల మేతకు ఉపయోగపడేవి. ఇప్పుడు వీటి స్థానంలో సుబాబుల్ జామాయిల్ వేయడంతో మేత కోసం ఆవులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. అడవి గోవులను ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా అధికారులు ప్రణాళికలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజుల్లో కోస్తాంధ్రలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అటు రాయలసీమలోనూ చాలా చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు షేన్ టామ్ చాకోను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరైన అతన్ని పోలీసులు 4 గంటల పాటు విచారించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద చాకోపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. అయితే పోలీసు బృందం హోటల్కు రావడానికి ముందే షేన్ టామ్ చాకో పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో 3వ అంతస్తులో ఉన్న అతడు కిటికీలోంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. తర్వాత పోలీసులు నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరైన చాకోను అరెస్టు చేశారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. తెలుగులో దసరా, దేవర, డాకు మహారాజు వంటి చిత్రాల్లో చాకో నటించాడు. భారత్లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రధాని మోదీ నిన్న ఎలాన్ మస్క్తో ఫోన్లో సంభాషించారు. నూతన సాంకేతికత, ఆవిష్కరణలపై పరస్పరం సహకరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ 2 రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతానికి భారత కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చర్చించిన అంశాలపై ఇరువురు సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా త్వరలో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ చర్చలు చాలా క్లిష్టమే అయినా వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించే విషయమై పురోగతి లేకుంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము తప్పుకుంటామన్న అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ప్రస్తుతానికి ముందస్తు సమావేశాలు లేవని, అవసరం అయితే భేటీ అవుతారని డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్పై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు. ప్యారిస్లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నేతల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో వచ్చే వారం లండన్లో మరో విడత చర్చలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.